యా బాను ఓపెన్ చేద్దాం. ఫైనల్లీ మీనాక్షి వాళ్ళ దగ్గర నుంచి మనకి 1 లీటర్ వెట్ గ్రైండర్ వచ్చేసింది. వీఆర్ వెరీ హ్యాపీ. స్పెషల్ థ్యాంక్స్ టు మిస్టర్ జాన్. ఫస్ట్ యాక్చువల్గా ఇలాగే వీడియో తీసి ఒకటి తెప్పించుకున్నాం. ఇంట్లో వెట్ గ్రైండర్ ఉంది, అది చాలా బాగా పనిచేస్తుంది. 10 years నుంచి ఉంది నా దగ్గర. కాకపోతే చాలా పెద్దది, అప్పట్లో పెద్దది వాడేవాళ్ళము. ఇప్పుడు ఇద్దరమే ఉండిపోయాము, చిన్నది సరిపోతుందిలే అనిపిస్తుంది. అయితే ఆ పెద్దది ఉండగానే అక్క చెప్పింది, మీనాక్షి వాళ్ళది ఇది వెట్ గ్రైండర్ 1 లీటర్ది, బుజ్జిగా ముద్దుగా ఉంటుంది. దీనిలో ఈ మినుములు ఇవన్నీ చేసుకోవడం, రుబ్బుకోవడం మాత్రమే కాకుండా ఇందులో పచ్చళ్ళు కూడా చేసుకోవచ్చు అనేది స్పెషల్ అట్రాక్షన్గా కనిపించింది. అంటే వెట్ గ్రైండర్ చిన్నగా ఉంటుంది కాబట్టి మిక్సర్ గ్రైండర్లో చేసిన దానికంటే దీనిలో చేస్తే ఇట్లా ఒదిగినట్టుగా వచ్చి చాలా బాగుంటుంది. గోంగూర పచ్చడి, పండ్ల మిర్చి అవన్నీ కూడా చేయొచ్చు అని. అక్కడ నుంచి ఆన్లైన్లో 4300 రూపీస్ దీనికోసం అయింది. ఒక 500 కొరియర్ ఛార్జెస్ షిప్పింగ్ అని తీసుకున్నారు. వచ్చిన తర్వాత ఇలాగే వీడియో తీయాలి అని ఉండింది. వీడియో తీస్తే వీడియోలో అది బ్రేకేజ్ కనిపించింది, ఆ గ్రైండర్ పగిలిపోయి కనిపించింది. అంటే చాలా బాధేసింది. అయ్యో అంత దూరం నుంచి మనసు పడి తెప్పించుకుంటే ఇలా అయిందే అని. తర్వాత వాళ్ళతో మాట్లాడితే దే వర్ సో కోఆపరేటివ్. ఇది స్టీల్ జార్, దీన్ని చెక్ చేయనక్కర్లేదు బాను, ఇది బాగుంది. ఇదన్నమాట. ఇదేమో మనం పట్టుకునే జార్, దాని మీద కవర్లు అవి విషోగ్గా ఉంది. అండ్ యాక్చువల్ పరిశీలించి చూసుకోవాల్సింది ఇదన్నమాట. అది బ్రేక్ వచ్చింది లాస్ట్ టైం. బట్ సంతోష్ అనే అబ్బాయి ఉండి చాలా ఇరిటేట్ చేశాడు. ఆ అబ్బాయి ఆన్సర్ చేయకుండా శివ అని, సంతోష్ అని, అనవసరంగా కొన్నానా వీళ్ళ దగ్గర అనిపించింది. బాను ఆ కవర్ తీసి మొత్తం చూపించవా? అంటే ఎక్కడన్నా అయ్యా టైం తీసుకుంటావేమో, అది కట్ చేయాలి కదా. లాస్ట్ టైం బ్రేకేజ్ వచ్చింది. ఫోన్ చేయమంటారు, ఫోటోలు పెట్టమంటారు. 4800 సాక్రిఫైస్ చేసేసాను అనుకున్నాను. పోనీ నా ఇష్టానికి కాస్ట్ అనుకున్నా. వాళ్ళ నుంచి సరిగా రెస్పాన్స్ లేదు. అక్కడ LIC మిత్రులు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళతో తమిళ్లో మాట్లాడిచ్చాను వాళ్ళకి. అనుకోకుండా జాన్ అని ఒక కొత్త రెస్పాన్సిబుల్ పర్సన్ వచ్చారు. ఆ జాన్ హీ వాజ్ వెరీ నైస్. వెంటనే 2-3 డేస్లో ఇష్యూని సెటిల్ చేసి పారేశారు. నన్ను మళ్ళీ ఒక్కసారి వీడియోస్ పంపించమన్నారు, ఫొటోస్ పంపించేసేసాను. పంపించిన తర్వాత ఇది పంపించారు, మళ్ళీ పోస్ట్లో వచ్చింది DTDCలో. చూస్తేనే చాలా సంతోషంగా ఉంది. ఇది ఎంత బుజ్జిగా బాగుంది, ఇది చిన్నది. దీంతో పాటు కొబ్బరి తురుముకునేది, ఇంకా అప్లయన్సెస్ ఇచ్చారు. చదవాలి, నేను ఇంకా మాన్యువల్ చదవలేదు. జాగ్రత్తగా విప్పు బాను. లాస్ట్ టైం చాలా డిసప్పాయింట్ అయ్యాను కదా. బట్ మీనాక్షి ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి. మీనాక్షి వాళ్ళు ఇంతకుముందు కూడా అక్క, నేను, ఇంకా ఫ్రెండ్స్ కొంతమంది దీని గురించి వినే అక్కడి నుంచి తెప్పించుకున్నాము. బాగుంది. మళ్ళీ ఎందుకు తీస్తున్నాము అంటే మీనాక్షి ప్రోడక్ట్స్ అతను జాన్ చెప్పారు, వీడియో తీసి మళ్ళీ చూడండి అని. హోప్ సో, ఏమీ కాదనే ఆశిస్తాను, భావిస్తాను. కొన్ని చుక్కకూర పచ్చడి, గోంగూర పచ్చడి, పళ్ళ పచ్చడి ఇలాంటివి ఇందులో ఒదిగిపోతుందన్నమాట. గ్రైండర్లో చేసిన దానికంటే కూడా దీనిలో చేస్తే చాలా బాగుంటుంది. కొబ్బరి తురుముకోవచ్చు, అది పెట్టేసి కొబ్బరి తురుముకోవచ్చు. దీనిలోనే పల్లీలు, కొత్తిమీర, కొబ్బరి, వెల్లుల్లి, అల్లం ముక్క, కొంచెం చింతపండు అన్నీ వేసి ఇడ్లీ పచ్చడి, అల్లం పచ్చడి ఇలాంటివి చేసినప్పుడు చాలా బాగుంటుందని వీడియోస్ చూశాను. చాలా అట్రాక్ట్ అయిపోయాను. వెంటనే కొనేసుకోవాలనిపించింది. చూడ్డానికి కూడా ఎంత ముద్దుగా ఉందో. అండ్ ఇది పక్కన కాకుండా మోటార్ పైన ఈ జార్ ఉంటుంది. సో మనకి ప్లేస్ కూడా బాగా కలిసి వస్తుంది. మెరూన్ కలర్ ఎంతో బాగుంది.
లాస్ట్ టైం బ్రేక్ అయింది కదా, అందుకని ఈసారి కొంచెం టెన్షన్గా ఉంది అది ఓపెన్ అవుతూ ఉంటే. జాగ్రత్త జాగ్రత్తగా చుట్టూ ఒకసారి నువ్వు చూడు మనం. యా, జాగ్రత్తగా తిప్పు, జాగ్రత్తగా. ఓకే, థ్యాంక్ యూ మిస్టర్ జాన్ ఫ్రమ్ మీనాక్షి అండ్ మీనాక్షి. బాగుంది కదా? వా, దీని మీద ఇది మన దానిపైన పెట్టి చూపిస్తావా? ఇది కాదు. వద్దు ఊరికే ఊరికే చిన్నగా ఉంది అని చెప్పడానికి. వావ్, భలేగా ఉంది, ముద్దుగా ఉంది. థ్యాంక్స్ టు మీనాక్షి అండ్ మీనాక్షి. అంటే ఒక